హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది కదా. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే 2023లో రిలీజ్ అయిన నోటిఫికేషన్కి, అంటే లాస్ట్ టైం రిలీజ్ అయిన నోటిఫికేషన్కి అప్పుడు పీఈటీ అండ్ పిఎస్టీకి వెళ్తాకి కట్ ఆఫ్ ఎంత పెట్టారు, అలాగే ఇప్పుడు పీఈటీ అండ్ పిఎస్టీకి వెళ్తాకి కట్ ఆఫ్ ఎంత పెట్టారు అనేది ఒకసారి చూసుకుందాం. కేటగిరీ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కట్ ఆఫ్. ఓకే, చాలా మార్కులు ఇంక్రీజ్ అయితే అయినాయి కట్ ఆఫ్లో. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు కంపల్సరీ తెలుసుకోండి. ఈ వీడియో ఏంటంటే ఓన్లీ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే. ఇది నెక్స్ట్ వీడియో తెలంగాణ వారికి అయితే చేస్తాను, ఎందుకనంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని చెప్పి ఇలా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వారు చూస్తున్నట్లయితే మిస్ అవ్వకోకుండా చూడండి. తెలంగాణ వారు అయితే మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. కట్ ఆఫ్ అనేది డిఫరెంట్గా పెరగడం అయితే జరిగింది. ఒక్కొక్క కేటగిరీలో వచ్చేసి 20 మార్కులు పెరిగినాయి, ఒక్కొక్కరికి వచ్చేసి 25 మార్కులు పెరిగినాయి, ఒక్కొక్కరికి 10 మార్కులు పెరిగినాయి. ఓకే, ఇలా డిఫరెంట్గా అయితే పెరిగినాయి కదా. ఒకసారి అసలు ఎంత పెట్టారు లాస్ట్ టైము, ఇప్పుడు పీఈటీ అండ్ పిఎస్టీకి ఎంత పెట్టారు అనేది ఒకసారి చూసుకుందాం. మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే కట్ ఆఫ్లో ఇంత పెరగడానికి నెగిటివ్ మార్కింగ్ అండి. మెయిన్ రీజన్ నెగిటివ్ మార్కింగ్ మాత్రమే. ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.5 నెగిటివ్ మార్కింగ్, అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే మీకు 2 మార్కులు, అదే ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 0.5 నెగిటివ్ మార్కింగ్. 2 తప్పులు చేస్తే 1 మార్కు, 4 తప్పులు చేస్తే 2 మార్కులు కట్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే మీకు 2 మార్కులు, అదే క్వశ్చన్ తప్పు చేస్తే 1/4, అంటే 4 తప్పులు చేస్తే 1 మార్కు, 8 తప్పులు చేస్తే 2 మార్కులు, ఇలా కట్ అవ్వడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఇలా ఉండడం వల్లనే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఈసారి ఇలా ఇంక్రీజ్ అయినాయి. పైగా ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్లో కూడా రాసుకుంటానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు ఈసారి. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి అయితే చూసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ వారికి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒకసారి చూసుకుందాం కట్ ఆఫ్. ఇటు వచ్చేసి ఏరియా కేటగిరీ 2023లో అప్పుడు పీఈటీ అండ్ పిఎస్టీకి వెళ్తాకి పెట్టిన కట్ ఆఫ్, ఇప్పుడు పెట్టిన కట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ముందుగా జనరల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అప్పుడు 88 మంది సెలెక్ట్ అయ్యారు. 59.03538 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు 80 మంది సెలెక్ట్ అయ్యారు. ఓకే, పీటీ అండ్ పిఎస్టీకి వెళ్తాకి 1:8 రేషియోలో తీసుకుంటారు కదా, ఆ లెక్క ప్రకారం 80 మంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు పెట్టిన కట్ ఆఫ్ వచ్చేసి 77.20802. ఓకే, ఇప్పుడు కట్ ఆఫ్ వచ్చేసి 18 మార్కులు ఇంక్రీజ్ అయింది. ఓకే, పీటీ అండ్ పిఎస్టీకి వెళ్తాకి అప్పుడు మీద ఇప్పుడు 18 మార్కులు ఇంక్రీజ్ అయింది. నక్సల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చూసుకున్నట్లయితే అప్పుడు 81 మందిని తీసుకున్నారు. 40.05777 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు 136 మందిని తీసుకున్నారు. 42.78263, ఇక్కడ మట్టి కట్ ఆఫ్ 2 మార్క్స్ మాత్రమే ఇంక్రీజ్ అయింది. అలాగే జనరల్ ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్టయితే 152 మెంబర్స్ని అయితే అప్పుడు షార్ట్ లిస్ట్ అయ్యారు. అప్పుడు కట్ ఆఫ్ వచ్చేసి 64.91071 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 152 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. 82.91312 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 18 మార్కులు కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే నక్సల్ ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్టయితే అప్పుడు 256 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. 40.68514 ఇలా కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 208 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. 56.84461 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. కట్ ఆఫ్ వచ్చేసి 16 మార్కులు ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇక నెక్స్ట్ జనరల్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే 60 జనరల్ అంటే ఏరియా, జనరల్ ఏరియా ఎస్టీ కేటగిరీకి చూసుకున్నట్టయితే 64 మెంబర్స్ని అప్పుడు తీసుకోవడం అయితే జరిగింది. 61.793 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 56 మెంబర్స్ని అయితే తీసుకున్నారు. 82.41311 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 21 మార్కులు అయితే ఇంక్రీజ్ అయింది కట్ ఆఫ్ అనేది. ఇక నెక్స్ట్ నక్సల్ ఏరియాకి వచ్చేసి ఎస్టీ కేటగిరీకి అప్పుడు 80 మందిని తీసుకున్నారు. 37.7513 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 56 మందిని తీసుకోవడం అయితే జరిగింది, షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరిగింది. 65.85962 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. కట్ ఆఫ్ వచ్చేసి 28 మార్కులు పెరిగింది. ఓకే, ఇప్పుడు జనరల్ ఏరియా ఓబీసీ వారికి చూసుకున్నట్టయితే అప్పుడు 2224 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. 69.98604 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 224 సేమ్ మెంబర్స్, అప్పుడు 224, ఇప్పుడు 224, బట్ కట్ ఆఫ్ వచ్చేసి 91.49262 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 22 మార్క్స్ కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అయింది. అలాగే నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఓబీసీ వారికి చూసుకున్నట్టయితే 304 మందిని అప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు. 60.17799 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 216 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. 85.18245 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 25 మార్కులు. ఓకే, 25 మార్కులు కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే జనరల్ ఓపెన్లో చూసుకున్నట్టయితే 352 మందిని అప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు. 80.07457 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 344 మందిని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. 92.
82,965 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 12 మార్కులు ఇంక్రీజ్ అయింది కట్ ఆఫ్ అనేది. ఓకే, అప్పుడు మీద ఇప్పుడు 12 మార్కులు. అలాగే నక్సల్ ఓపెన్ కేటగిరీకి చూసుకున్నట్టయితే నక్సల్ డిస్ట్రిక్ట్స్కి 480 మందిని అప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు. పీటీఎన్పిఎస్టీకి 64.73085 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 320 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేశారు. 86.57923 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. కట్ ఆఫ్ అనేది 22 మార్కులు పెరిగింది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉందనేది ఒకసారి చూసుకుందాం. ఏరియా కేటగిరీ 2023లో పీటీఎన్పిఎస్టీకి వెళ్తాయి కట్ ఆఫ్. ఇప్పుడు 2024లో పీటీఎన్పిఎస్టీకి వెళ్తాయి కట్ ఆఫ్. ఓకే, జనరల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 712 మందిని అప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు. కట్ ఆఫ్ వచ్చేసి 52.96494 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 696 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. 67.78521 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 15 మార్కులు కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే 507 మందిని అప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు. పీటీఎన్పిఎస్టీకి 40.03442 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 705 మందిని షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా అంతే 40.00704 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఈవెన్ అప్పుడు మీద ఇప్పుడే కొంచెం తక్కువ ఉంది కట్ ఆఫ్. ఓకే, ఇక్కడ చేంజ్ అనేది పాయింట్లోనే ఉంది. ఇది ఒక్కళ్ళకే ఈసారి మాత్రమే ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కట్ ఆఫ్. వీళ్ళకి ఫైనల్లో జాబ్ రావడానికి ఈజీగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, వదులుకోవద్దు. అలాగే జనరల్ ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్టయితే 1136 మందిని అప్పుడు షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 58.32993 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 1032 మందిని షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 76.36838 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. కట్ ఆఫ్ అనేది 18 మార్కులు ఇంక్రీజ్ అయింది. అలాగే నక్సల్ ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్టయితే 1714 మందిని లాస్ట్ టైం షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 32.00722 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 1256 మందిని షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 50.49671 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. కట్ ఆఫ్ వచ్చేసి 18 మార్కులు ఇంక్రీజ్ అయింది. ఓకే, అలాగే జనరల్ ఎస్టీ కేటగిరీకి చూసుకున్నట్టయితే 456 మందిని అప్పుడు షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 59.72556 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 448 మందిని షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 75.16886 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు కట్ ఆఫ్ వచ్చేసి 16 మార్కులు ఇంక్రీజ్ అయింది. అలాగే నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఎస్టీ కేటగిరీకి చూసుకున్నట్టయితే 472 మందిని అప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు. 32.00866 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఈసారి వచ్చేసి 448 మందిని షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 62.65982 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ దారుణంగా పెరిగింది. 30 మార్కులు ఇంక్రీజ్ అయింది కట్ ఆఫ్ అనేది. అలాగే జనరల్ ఓబీసీ కేటగిరీకి చూసుకున్నట్టయితే 1896 మందిని అప్పుడు షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 66.19632 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 1720 మందినే షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 86.13957 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 20 మార్కులు కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే నక్సల్ ఓబీసీ వరకు చూసుకున్నట్టయితే 2624 మందిని అప్పుడు షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 53.59501 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 1712 మందిని షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 78.62316 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 25 మార్క్స్ కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయింది. అలాగే జనరల్ ఓపెన్ కేటగిరీకి చూసుకున్నట్టయితే 2824 మందిని ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 72.3399 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 2576 మందిని షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 84.60488 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 12 మార్కులు కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, నక్సల్ ఓపెన్లో చూసుకున్నట్టయితే నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ కేటగిరీ 3880 మందిని షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది అప్పుడు. అలాగే 56.53726 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఇప్పుడు వచ్చేసి 2544 మందిని షార్ట్ లిస్ట్ చేయడమే జరిగింది. 2544 మందిని 79.22868 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 23 మార్కులు కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ సేఫ్ జోన్లో ఉండి కొంచెం బాగుపడింది ఎవరంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రమే. అది కూడా నక్సల్ డిస్ట్రిక్ట్స్, అర్థమైందా? మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. నక్సల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఫీమేల్ కేటగిరీ మేల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ అయింది. అప్పుడు ఇప్పుడు పోల్చుకుంటే మిగిలిన వాళ్ళందరికీ కట్ ఆఫ్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి.